సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న జరగబోయే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలం దయ్యాలకుంటపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న జరగబోయే నిరసన ర్యాలీపై వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సాకే శైలజానాథ్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఒక్కటే, ప్రజల జీవితాలతో మీరు ఆడుకోవద్దండి, చదువు వచ్చిన పేద పిల్లల యొక్క చదువుని నిరాకరించద్దండి. ఒక కుటుంబం డాక్టర్ అయిందంటే ఉన్నటువంటి రాత్రికి ఆ కుటుంబం యొక్క స్టేటస్ కూడా మారిపోతుంది. అనేక మంది పెద్దవాళ్ళుగా మారిపోతారు. నేను స్పష్టంగా చెప్పగలను, గవర్నమెంట్ కళాశాలలో చదివిన డాక్టర్లు అంతో ఇంతో ప్రజల పట్ల ప్రేమంగా ఉంటారు. లక్షలు పోసి కోట్లు పోసి కొన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మీ నాయకత్వంలో వ్యాపారం నేర్పిస్తారో నాకు తెలియదు. కానీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పోరాటాన్ని బలపరచమని ప్రజలకు తక్షణం తన యొక్క చెడ్డ ఆలోచనని, దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్న ఆ ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజ్ జరిపించాలని డిమాండ్ చేస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.